అందరికీ నమస్కారం అండి. చాలా రోజులు అయిపోయిందండి వీడియో చేసి. అయితే ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళానన్నమాట. తవలపాకులు పొద ఎంత గుబురుగా పైకి ఎక్కేసిందో చూడండి. ఇలా పచ్చదనం చూసి చెట్లకున్న పువ్వుల్ని కాయల్ని చూస్తే చాలా ఆనందంగా సంతోషంగా అనిపిస్తుంది కదండి. అయితే కొన్ని తవలపాకులు అయితే నేను కూడా కోసుకున్నానండి. నాకు ప్రకృతిలోని చెట్లన్నా ఆవులన్నా చాలా ఇష్టం. నా చివరి దశలో అంటే మనకున్న బాధ్యతలన్నీ కూడా కొంతవరకు తీరాక వాటితోనే ఉండాలని నా కోరిక. మరి ఆ భగవంతుడు తీరుస్తాడో లేదో కూడా నాకు తెలియదు, కానీ నాకైతే చాలా ఇష్టం అండి. అయితే పచ్చడి కలుపుతున్నాను అనుకుంటున్నారా? ఇది ఆవకాయ పచ్చడి అండి. ఈ పచ్చడిని అయితే నేనేమీ పట్టలేదండి, అమ్మ పట్టారు. అయితే మా అమ్మాయి హాస్టల్కి వెళ్ళిపోతుంది, అందుకు ప్యాక్ చేస్తున్నాం అన్నమాట. జస్ట్ ప్యాకింగే చేస్తున్నాను నేను. అమ్మే చేశారండి పచ్చడి, చాలా బాగా పాడతారు. ఆవకాయ పచ్చడి అన్నమాట ఇది. అంటే కవర్కి అవ్వకుండా చాలా జాగ్రత్తగా అయితే వేస్తున్నాను. ఇది ఉల్లావకాయ పచ్చడి అండి. ఇందులో ఉప్పు తక్కువగా ఉందన్నారనేసి సాల్ట్ వేశారమ్మ, కానీ గరిటతో కలిపితే అది కలవదని చేతితో కలపమన్నారు. అది బాగా కలిసేలా కలుపుతున్నానండి చేపెట్టి. అయితే ఇదంతా ప్యాక్ చేసి ఇదంతా కూడా పార్సిల్గా ప్యాకింగ్ చేశాక పట్టుకు వెళ్తుంది మా అమ్మాయి. అంటే ఇది ముద్దలుగా చేసి ఎందుకు వేస్తున్నానంటే మనకి కవర్కి అవ్వకుండా ఉంటుందని అలా ముద్దలుగా చేస్తున్నాను. ముద్దలు చేస్తున్నాను ఏంటని అనుకోవద్దు, ఉల్లావకాయ పచ్చడి కదండి, నూనె కారిపోతుందని మధ్యలోకి వచ్చేలాగా నేను ముద్దలుగా చేసి పచ్చడిని అయితే కవర్లో వేస్తున్నాను. ఇదేంటి ఇంత పచ్చడి చేసి వస్తున్నారు ప్యాకింగ్ అని అనుకుంటున్నారేమో. మన కోనసీమ వాళ్ళు వెళ్ళారనుకోండి హాస్టల్కి, పిల్లలందరూ కూడా పచ్చడి ఫ్రెండ్స్ కూడా వేసుకుంటారండి. వాళ్ళ కోసం కూడా, మా అమ్మాయి కోసమే కాదు పిల్లలందరి కోసం కూడా పచ్చడిని అయితే ప్యాక్ చేస్తున్నాం. అలా ఒక కవర్లో మిషన్ ద్వారా వేసేసుకున్నాక ఇంకో తెల్లటి కవర్లో మనం మిషన్ ద్వారా దాన్ని మూసేయచ్చు. అయితే ఇది పక్క వాళ్ళది, అమ్మ అడిగి తెచ్చారని మిషన్ ఒకసారి షాపు వాళ్ళది. చాలా జాగ్రత్తగా, మళ్ళీ అది పడుతుందో లేదో బట్టల్లో ఒలికిపోతుందేమో అన్న భయం అండి నాకు. మళ్ళీ వేస్తానన్నమాట. ఏదన్నా కూడా 1-2 సార్లు చూసుకొని జాగ్రత్తగా చేస్తాను ఏ పనైనా కూడా. మొత్తం మీద అయితే ప్యాకెట్ని ప్యాక్ చేసేసాను. అయితే గోమాతలు అంటే చాలా ఇష్టం అండి నాకు.